విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. యుగపురుషుడు శతపురుషుడు నందమూరి తారక రామారావు గారి గురించి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ మద్దాల దొరమనాయుడు, యలమంచిలి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. ఈరోజు మీ ముందర రావడానికి ప్రధాన కారణం ఆంధ్రులు ఎంత అభిమానంతో అన్నా అని పిలుచుకునే మహానటుడు, మహానాయకుడు, గొప్ప సీఎం అనిపించుకున్న అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ బర్త్డే సందర్భంగా అనగా మే 28న మీ ముందరకి అతని యొక్క చరిత్ర కొంతైనా మనం మచ్చుకొని తెలుసుకుందామని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందర రావడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసిన కొంత చరిత్రలో కొన్ని అంశాలను మీకు పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ముందర రావడం జరిగింది. అసలు 1923 మే 28న అన్న ఎన్టీ రామారావు గారు అంటే నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. అక్కడి నుంచి మనం 1996 వరకు చూసినట్లయితే అతని చరిత్ర అజరామరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ చరిత్ర ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందర ఎంతోమంది సీఎంలు వచ్చారు, కానీ వాళ్ళ పేర్లు కానీ మనం ఎంతమందిని గుర్తించుకోలేము. తర్వాత వచ్చిన కొంతమందిని గుర్తించుకుంటాం, కానీ అంతకు ముందర ఎందుకు గుర్తించుకోలేమంటే పరిస్థితులు వేరే ఉన్నాయి. అయితే 1923లో పుట్టిన ఎన్టీఆర్ 1952లో అనూహ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత చాలా కష్టాలు పడి అప్పటికే చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఫెయిల్ అవ్వడం, పాల వ్యాపారం చేసి ఫెయిల్ అయ్యాడు. అలాగే ఒక సబ్ రిజిస్టర్గా జాబ్ వస్తే జాబ్ కూడా వదిలి సినిమా రంగంలో అనూహ్యంగా మన దేశం సినిమాతో ఎంటర్ అయ్యి పల్లెటూరు పిల్ల సినిమా మొదటగా రిలీజ్ అయింది. ఆ తర్వాత మనం సినీ రంగంలో వెనుతిరిగి చూడకుండా సుమారుగా 1981 వరకు ఎన్నో క్లాసికల్ హిట్స్, మాయాబజార్, మల్లేశ్వరి ఇలాంటి ఎన్నో సూపర్ హిట్స్, తాండ్ర పాపారాయుడు, బాబులిపుల్లి లాంటి సూపర్ హిట్స్ ఇస్తూ ఒక చరిత్ర సినిమా ఇండస్ట్రీని రూల్ చేశాడు. నెంబర్ 1 పొజిషన్లో. ఒక మాస్ హీరో అంటే ఇలాగే ఉంటాడు, ఒక కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు, ఒక రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని తన నటనతో, తన వేషధారణతో, తన హావభావాలతో చూపించారు. అదే ఒక చరిత్ర. అయితే 1981 నాటికి అతను సుమారుగా 60 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ఒక నెల 2 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి అనగా ఊటీలో తాండ్ర పాపారాయుడు సినిమా చేస్తున్నారు. అప్పుడు ఒక విలేకరు, మీకు 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మీరు తదుపరి ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏమైనా సమాజానికి ఏమైనా చేయడానికి ఆలోచనలు ఏమున్నాయా అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నాకు ఎంతో ఇచ్చింది, నన్ను ఎంతో అభిమానించారు, వాళ్ళ గుండెల్లో నన్ను దాచుకున్నారు. అలాంటి ప్రజల కోసం నెలకి 15 రోజులు ప్రజలకు నేను కేటాయిస్తాను ప్రజా సమస్యల కోసం అన్నారు. అది అనూహ్యంగా అతను ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన. అంతకుముందరే ఎన్టీ రామారావు గారు 1971లో కోనసీమ దివిసీమ వరదలు వస్తే జోలి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి నిధులు సేకరించారట. ఎందుకంటే ఏ ఒక్కడో ఒకటి ఇచ్చేస్తే నిధులు సరిపోవు. ఒక చరిస్మా ఉన్న కథానాయకుడు కాబట్టి అతను ఆంధ్ర ప్రజలకి, ఆ దివిసీమలో ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వరదలతో కొట్టిపోయి ఎన్నో ఆస్తి నష్టాలు, కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ప్రజలు తలో చేయి వేయండి అని జోలు పెట్టి ప్రజల్లో తిరిగి డొనేషన్లు సేకరించారట. అతను ఇచ్చిందే కాకుండా అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అతను తెలిసి తెలియకుండా చాలా కార్యక్రమాలు అభివృద్ధికి, చాలా ప్రజలకి హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. అలాగే అతనికి ఎంతో డిసిప్లైన్డ్, తెల్లవారు 3 గంటలకు లేచి వర్క్ మీద డిసిప్లిన్ ఉండేది. అందువల్ల నెంబర్ 1 పొజిషన్లో అతను కంటిన్యూ అయ్యారు. 33 సంవత్సరాలు నెంబర్ 1 పొజిషన్లో సినిమా ఇండస్ట్రీలో రన్ అయ్యారంటే మాటలు కాదు. అలాంటిది ఆ టైంలో ఎప్పుడైతే 1981లో ఈ విధంగా ఎన్టీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారో తదుపరి కొంతమంది అతను అప్రోచ్ అవ్వడం, అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1978లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4 సీఎంలు మార్చేశారు. సంవత్సరం కూడా తిరగకుండా ఒక్కొక్క సీఎం మారిపోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అల్లకొల్లోలం గ్రూపులు ఉండేవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది 1953 ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి కూడా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా వస్తుంది. 1953లో మాత్రమే కమ్యూనిస్టులు కాంగ్రెస్కి
సరైన పోటీనిచ్చి దగ్గర వరకు వచ్చి ఆగిపోయారు. తర్వాత నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి పోటీనిచ్చే నాయకులు ఓన్లీ కమ్యూనిస్టులు ఆడపాదడప వస్తూ ఉండేవారు. కొంతవరకు పోటీ ఇచ్చుకుంటూ వాళ్ళే ఆల్టర్నేటివ్ ఉండేవారు. కానీ ప్రభుత్వాన్ని స్థాపించిన శక్తి వాళ్ళకి సరిపోయేది కాదు. అలాంటిది 1983 వరకు 82 వరకు కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాంగ్రెస్కి ధీటుగా 1982లో పార్టీని మార్చి 29న ఏర్పాటు చేయాలని ఎన్టీ రామారావు గారు ఒక హోటల్లో 4 గోళ్ల మధ్యన అనౌన్స్ చేద్దాం అనుకున్నారట. కొన్ని 100 మందితో, 400 మంది, 500 మందితో. కానీ అనూహ్యంగా ఆ మాట తెలిసిన తర్వాత కొన్ని వేల మంది అటెండ్ అయిపోవడంతో భారీ సభతో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, టీడీపీని. అదొక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర. ఎందుకంటే ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా మనం ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కడే రాజకీయం చేస్తూ ఏకఛత్రాధిపత్యంగా పోయినప్పుడు రెండోసారి మూడోసారి వెళ్ళేటప్పటికి నిరంకుశత్వం పెరిగిపోతుంది. ఎందుకంటే మొదట మంచి ఆలోచనతో చేసి ఉండొచ్చు, తర్వాత నిరంకుశత్వం పెరిగిపోయిన ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు ఇంకా నిరంకుశత్వం పెరిగిపోద్ది. ఆల్టర్నేటివ్ ఒకటి ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు ఆ నిరంకుశత్వాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు అవసరమైతే ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నం చేయడానికి చేస్తాడు. ప్రశ్నించేవాడు ఎప్పుడు ఉండాలి ప్రజాస్వామ్యంలో. అదే ప్రజాస్వామ్యానికి వెన్నెముక. ఈ రోజైనా ఏ రోజైనా సరే, రాష్ట్రమైన దేశమైన, రాజకీయాల్లో గ్రామమైనా సరే, రాజకీయాల్లో ప్రశ్నించేవాడు ఒక ఎదురు తిరిగితేనే మంచి కోసం ప్రశ్నించేవాడు, చెడు కోసం కాదు, అధికారం కోసం కాదు, మంచి కోసం ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే ప్రజలకు ఏదో చేద్దాము, నాకు అవకాశం చేద్దాము అని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసి మంచి ప్రశ్నించి దాని తప్పుల్ని వెతికి ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి. అలాంటిది ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్లో 1983 సుమారు 30 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రూపంలో దొరికాడు. అలా ప్రశ్నించడం మొదలుపెట్టబడికే ఈ రోజున ఏకఛత్రాధిపత్యం పోయి ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో అమలవుతున్నాయనడంలో నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1982లో ఎన్టీఆర్ సంక్షేమం అనే దానికి వెళ్ళారు. సంక్షేమం అనేది మొట్టమొదటిసారిగా సంక్షేమం మీదకి వెళ్ళింది ఎన్టీ రామారావు గారే. అప్పటి వరకు ఎందుకంటే భూస్వాములు, రెడ్డి కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండేవారు. వాళ్ళు భూస్వామి విధానంగా ఉండేవారు, కంట్రోల్ ఉండేది. అందువల్ల నక్సలిజం కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగడానికి కూడా ఏకఛత్రాధిపత్య పాలనే. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఎన్టీఆర్ ఏమన్నారంటే నక్సలైట్లు కూడా ప్రజానాయకులు అన్నారు. ఎందుకంటే నక్సలైట్లు పోరాడేది ఎవరికి? ప్రజల కోసమే. ఇక ప్రజా సమస్యలు క్లియర్ అవ్వట్లేదు కాబట్టి ప్రజానాయకులకు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. అందుకే నక్సలైట్లు కూడా ప్రజానాయకులే అన్నారు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గొప్ప నిర్ణయాల్లో చూసినట్లయితే మనం ₹2 కిలో బియ్యం, ఆ రోజున వైట్ రైస్ తినడం అనేది చాలామంది పేదలకి ఒక గొప్ప కళగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ₹2 కిలో బియ్యం అమలు చేశారు. ఆ రోజున ₹2 కిలో బియ్యం తినడం అనేది, ₹2 కిలో బియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజలకి వైట్ రైస్ అందించాలని ఒక గొప్ప సంకల్ప బలంతో ₹2 కిలో బియ్యం అనేది ఛాలెంజింగ్ నిర్ణయంగా అమలు చేశారు రాష్ట్రం అంతటా కూడా. అలాగే తెలివిగంగా ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతాలకి ఈరోజు వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆ రోజున తాగడానికి నీరు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అలాగే చెన్నైకి తాగడానికి కూడా నీరు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల మధ్య అవగాహనతో తెలివిగంగా ప్రాజెక్టుని స్థాపించి నీరు వచ్చే విధంగా చేశారు వాళ్ళకి. అదేవిధంగా తెలుగు మహిళా యూనివర్సిటీని స్థాపించడంలో తన పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు, మహిళలకు కూడా ఆస్తి హక్కులు ఉన్నాయనేసి. ఆ విధంగా చెప్పడం వల్ల ఈ రోజుకైనా సరే మనం మహిళల్ని కించపరిచే విధంగా మహిళలు చదువుకోనియకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఏం చేశారంటే 10-12 సంవత్సరాలు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా కాకుండా ఆస్తి హక్కులు రావడం, వాళ్ళు చదవాలని ఆలోచన, చదివించాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ గౌరవం పెంచడం, ఆ విధంగా ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం పెంచాలనేసి. అలాగే ఇక సొసైటీలు అనేవి అప్పటి వరకు మల్టీ వ్యవస్థగా ఉండేవి, బహుళ వ్యవస్థగా ఉండేవి. వాటిని రద్దు చేసి చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ సిఫార్సుల మేరకు మొట్టమొదటిగా దేశంలో సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చారు. సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వడం వల్ల వాటికి ఒక అక్రమాలు, అన్యాయాలు తొలగి తొందరగా మనకి పనులయ్యే విధంగా సొసైటీల ద్వారా ఒక ముందస్తు నిర్ణయాన్ని, చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎందుకంటే రైతులకి వెన్నెముగ్గా ఉండాలని అప్పటి వరకు పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి తను గొప్ప విలువలు చాటుకున్నారు. ఇంకా
ఇంకా చెప్పాలంటే మనకి కుటుంబ విలువలు, తెలుగువారి అంటే అభిమానం చూపించాలనే ఉద్దేశంతో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 1991లో ఫస్ట్ టైము భారతదేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు అనూహ్యంగా ఎంపీ పదవి కూడా లేకుండా ప్రధానమంత్రి అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది వేరే చెప్పుకుందాం. దానికి అలాంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్లో ఎన్టీఆర్ గారు నంద్యాల నుంచి పోటీ చేస్తే మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారని ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి ఎగెనిస్ట్గా క్యాండిడేట్ని పెట్టలేదు. అది తెలుగువారికి అతను ఇచ్చే గౌరవం అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. అందరు నాయకులు ఇలా చేయలేరు. ఎందుకంటే అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మనకు అపోజిషన్ కాబట్టి, అపోజిషన్ పార్టీకి చెందినవాడు కాబట్టి ఓడించాలని దృఢ సంకల్పంతో పనిచేయవచ్చు. కానీ అలాంటి పని చేయలేదు, అతన్ని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే మన తెలుగువాడు పిఎం అవ్వాలనేసి. ఇది రాజకీయంలో చాలా కీలకమైనది. అలాగే తెలుగు మహిళా యూనివర్సిటీ స్థాపించడంలోనూ మరి బీసీలకి ఎస్పెషల్లీ రాజకీయ చైతన్యం కల్పించడంలో, ఇతర వర్గాలకి ఒక డామినేటింగ్ క్యాస్ట్లో రెడ్డిలో ఇలాగా కాంగ్రెస్లో డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో అందరికీ రాజకీయ హక్కులు, రాజకీయ చైతన్యం, ప్రతి సామాన్యుడికి రాజకీయం అంటే తెలియాలి, ప్రజల హక్కుల కోసం పోరాడాలి, ఆఫీసులకు వెళ్ళాలి, ఆఫీసుల్లో పనులు చేయించుకోవాలి, ఆఫీసులు ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి అని ఒక ఆలోచన విధానంతో సామాన్యుని కూడా గొప్ప రాజకీయ నాయకుని చేసిన చరిత్ర ఎన్టీఆర్కి మాత్రం చెల్లుతుంది. దీన్ని ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1982లో నిలబెట్టిన క్యాండిడేట్లో చాలామంది ఆర్థిక స్థితిమంతులు కాదు. చాలా వర్గాల అన్ని కులాల నుంచి కూడా, బీసీల నుంచి, ఎస్సీల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ, అటు ఓసీల నుంచి కానీ బలమైన వాళ్ళతో పాటు బలహీనులు కూడా దించారు. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ వర్గం తయారవ్వాలని, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు రాజకీయంలో ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప గొప్ప నాయకులు ఆ రోజున ఈ రాష్ట్రానికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం ఇటువైపు ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే అటువైపు ఎర్రన్నాయుడు గారి ఫ్యామిలీ నుంచి ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అక్కడ ఎర్రన్నాయుడు గారిని తెచ్చింది ఒక సామాన్యుడి నుంచి. అలాగే ఒక గొప్పగా ఉన్నప్పటికీ ఒక విద్యావేత్తగా తేవాలని విద్య ఉన్న వాళ్ళని తెచ్చుకున్నారు. అలాగే మనకు అనకాపల్లి జిల్లాలో ఉన్న మా దాడి వీరభద్రరావు గారిని ఒక విద్యావేత్తగా అతను తేవడం జరిగింది. అలాగే బండా సత్యనారాయణమూర్తి గారు కానీ, అలాగే మన అయ్యన్ పాత్రుడు గారు కానీ ఈ రోజుకి స్టాల్వార్ట్స్గా పార్టీకి నిబద్ధతతో ఆ పార్టీ మీద ఎన్టీఆర్ గారు అభిమానంతో ఉన్నారంటే, అలాంటి గొప్ప నాయకులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నారంటే ఎన్టీఆర్ గారు చేసిన సంస్కరణలు, ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించి వీళ్ళని నిలబెట్టి ఆ రోజు ధైర్యంగా మీరు చేయండి ప్రజాసేవకి మీరు అర్హులే అని చూపించిన విధానమే అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అది డేరింగ్ స్టెప్. ఎందుకంటే అప్పటికే మన రాజకీయంలో కానీ, ఒక రెడ్డిలో కానీ, ఇతర బలమైన కమ్యూనిటీ కానీ డబ్బును వాడే రాజకీయం చేసే పరిస్థితి ఏర్పడింది ఆ గత 30 సంవత్సరాలు అంతకు ముందర. అలాగే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. భూమి రికార్డుల్ని ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆంధ్రాలో కూడా మున్సిపల్ దగ్గర ఉండిపోయేది. మండల వ్యవస్థను తీసుకొచ్చారు తాలూకు వ్యవస్థ నుంచి ప్రజలకు దగ్గర అవ్వాలనేసి. తద్వారా ఎంఆర్ఓలు ఎంత కూడా మండలంలో దగ్గరగా చేసే విధంగా కొన్ని మండలాలు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇవన్నీ గొప్ప సంస్కరణలు. ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. 2 రూపాయల కిలో బియ్యంతో సైతంగా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మన లెక్క ఏంటంటే ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల వల్ల మన దురదృష్టం అవ్వచ్చు కొంత, కానీ అనూహ్యంగా ఒకరు తన జీవితంలోకి ఎంటర్ అవ్వడం, ఆమె జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్గా ఇంట్లో ఉండి ఒక సర్వీసో లేకపోతే అతని సర్వీస్ ఓరియంటేషన్లో ఎంటర్ అయిన ఆమె రాజకీయాన్ని చక్రం తిప్పాలని, పార్టీలో అంతవరకు కష్టపడిన వాళ్ళని డబ్బులు ప్రాతిపదికన పనిచేసే విధంగా చేసే డబ్బులు లంచాలకు అలవాటు పడడంతో పార్టీ నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశంతో తదుపరి మన సీఎం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పార్టీని అనూహ్య పరిస్థితుల్లో అందరి ప్రోద్బలంతో, కుటుంబ సభ్యుల ప్రోద్బలం, నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలం మరియు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి ప్రోద్బలంతో, ఎంపీలు ప్రోద్బలంతో పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది 1955లో. అయితే 1996లో అతను చనిపోయినప్పటికీ ఇప్పటికీ 30 సంవత్సరాలైన టీడీపీ పార్టీ అనేది కంచుకోటగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అన్న ఆ రోజు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ని ఎలాగైతే కాంగ్రెస్కి ఎగెనిస్ట్గా ఏర్పడేశారో ఈ రోజుకి కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులే
కాంగ్రెస్ మీన్స్ బీజేపీకైనా ఒక బలంగా పార్టీకి నిలబడి ఆ పార్టీని అక్కడ అధికారాన్ని నిలబెడుతున్నారంటే ఈరోజు టీడీపీ ఉన్న చరిత్రే అని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీని ఆ రోజున విచ్ఛిన్నం కాకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకొని దాన్ని అనూహ్య పరిస్థితుల్లో దాన్ని కాపాడుకుంటూ ఆ పార్టీకి విజనరీ లీడర్గా 95లో అధికారం తీసుకున్నప్పటికీ తన టాలెంట్ని చూపించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి 2004 వరకు పరిపాలించారు. రెండోసారి కూడా గెలిచి అలాగే 2014లో కూడా తన విజనరీ ఆలోచనలతోటి ఒక గొప్ప లీడర్గా ఎన్టీ రామారావు గారు వారసుడిగా చంద్రబాబు గారు దాని పార్టీని లేగసీని కంటిన్యూ చేశారు. అందులో అతిశయోక్తి లేదు. అలాగే దాని తదుపరి 3వ తరం నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు కూడా పార్టీని అంతే విధంగా గొప్పగా నడిపిస్తారని, అతనికి కూడా అంత కమిట్మెంటు అంత ఆలోచనలు ఉన్నాయని మనం తప్పక చెప్పవచ్చు. ఈ విధంగా మన పార్టీ మన అధినేత శ్రీ ఎన్టీ రామారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత మేలు చేశారో మీ ముందర రావడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ.